ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చాలా కరెక్ట్ గా పోర్ట్రే చేశాడు. ఎక్కడ ల్యాగ్ ఎక్కడ సెకండ్ హాఫ్ లో ఉంది, ఎందుకు ల్యాగ్ ఉందంటే మనకు చెప్పాల్సిన పాయింట్ చెప్తాడు. లాస్ట్ 30 minutes ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ ద మూవీ. ఎక్కడ నీకు ల్యాగ్ ఉండదు, ఎందుకంటే క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి, టైర్ 1 సినిమాలు ఎలా ఉంటున్నాయి, పార్ట్ 2 కి పార్ట్ 3 కి ఒక లాస్ట్ లో ఒక టీజర్ వేసేసి వెళ్ళిపోమంటున్నారు. అట్లా కాదు మా సినిమా అట్లా లేదు. మా సినిమా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తుంది, అందుకే అలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రతిసారి T20 చూసి టెస్ట్ చూస్తే అలాగే ఉంటది. ఒకసారి టెస్ట్ చూడాలి, అప్పుడే అర్థం అవుతుంది. టెస్టే తెలుస్తుంది. ఎప్పుడు పాజిటివ్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనొచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ చాలా బాగా బతికిచ్చాడు సినిమాని. ఇద్దరు 2 man షోస్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సినిమా. ఆయన సేపు అసలు కళ్ళు తిప్పేసుకోలేం. ఆయన అసలు డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ కుమ్మేశారు ఆయన. అది అందరికి ముందు తెలిసిందే, మనం ఇంకా దాని గురించి డిస్కషన్ చేసి వేస్ట్. అంతే, అదే ఇంకా ఎందుకు అస్సలు లేదు చెప్తున్నా. రాసి పెట్టుకోండి, బుజ్జిబాబు గారు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. మా బుజ్జి తలా పెద్దోడు అవుతాడు గట్టిగా. మీడియా వాళ్ళందరూ రాసి పెట్టుకోండి. ఈ సినిమా చాలా ఎట్లుందంటే సినిమా మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇందులో అది ఎంత బాగుందంటే ఇక ఆల్ మీడియా ముందు చెప్తున్నా, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ ఇక్కడ. ఈ సినిమా కంటెంట్ పీక్స్ లో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక్క సీన్ దగ్గర కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇంత మీడియాలో సినిమా అంత బాగుంది కాబట్టి నేను ఇంత మాట్లాడుతున్నా. అంతలా ఈ మూవీలో ఏం బాగుందంటే రామ్ చరణ్ సార్ డెడికేషన్, రెస్పెక్ట్ఫుల్ ఫిలిం. ఇట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా ఇంతవరకు టాలీవుడ్ లో రాలేదు. ఇట్లాంటి నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది బ్రో. ఈ సినిమా అంత బాగుంది. నేను ఈ సినిమా ఉట్టిగానే రివ్యూ చెప్పట్లేదు, సినిమా అంత బాగుంది కాబట్టి నా నోట్ల నుంచి ఇంత మంచి మాటలు వస్తున్నాయి. సినిమా అయితే పీక్స్ లో ఉంది, కంటెంట్ పీక్స్ లో ఉంది, మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు బ్రో. నాకైతే ఆనెస్ట్ గా చాలా బాగా నచ్చింది. నెగిటివ్ కామెంట్ చెప్పేట వాళ్ళకి ఒకటే మాట, సినిమా విషయంగా మాట్లాడానని చెప్తాను నేను. సినిమా బాగుంది. నెగిటివ్ గా అన్వాంటెడ్ గా అన్నెసెసరీగా నెగిటివ్ కామెంట్ అయితే చెప్పొద్దు. సినిమా బాగాలేకపోతే నెగిటివ్ కామెంట్స్ అది కామన్. ఆనెస్ట్ గా రివ్యూ చెప్తున్నా. సినిమా బాగుంది కాబట్టి అంత పెద్ద టచ్ ఉంది. చాలా బాగుంది. సూపర్ అండి. అంటే ఇది కొంచెం ఫస్ట్ ఆఫ్ లాగ్ అది అలా ఏం లేదు, జస్ట్ చూసే బట్టి ఉంటది. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సీన్స్ ఎలా అనిపించాయి? అది 1 man షో. అసలు జాన్వీ కపూర్ ఎక్కడ నాకు కనబడలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ ఉంది. సో ఓవరాల్ మూవీ ఏంటంటే దేని గురించి ఎలా ఉంది? స్పోర్ట్స్ కోసం చిన్న పిల్లలు అందరూ ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్స్ లో పబ్జి, క్యాండీ క్రష్ ఇవన్నీ ఫోన్ తో ఎడిక్ట్ అవుతున్నారు. బయటకు వచ్చి గేమ్స్ ఆడాలి, మనం ఏంటో చూపించుకోవాలి అనేసి ఉంది, అంతే. సో ఓవరాల్ బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. చూసుకోండి, నిన్న నైట్ సినిమా చూసిన 9 o'clock. సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ సినిమా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా ఒప్పుకోవడము రామ్ చరణ్ అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఒక సినిమాని చంపేయకండి మీరు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డని మీరు అప్పుడే చంపేయకండి. సినిమాని నడవనియండి. ఎందుకు చంపేస్తున్నారు సినిమాని? దాని వెనకాల ఎంతో మంది పొట్టకుడి కోసం ఎంతో మంది ప్రజలు అని పని దొరకక తల్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడారు. మీరు 1-2-3 గంటలు సినిమా చూసి బాలేదని చెప్తారు. నిర్మాతలు మళ్ళీ ముందుకెలా వస్తారు చెప్పండి? మీరు నిర్మాతలు ముందుకెలా వస్తారు? ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ఏదో మేము కెమెరా ముందు నిలబడి మాట్లాడి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇక్కడ మైనస్ అయ్యేది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్సే సినిమాని చెడగొడుతున్నారు. మా హీరో తోపు, అందరు హీరోలే తోపు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కి స్పెషల్ గా దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఫ్రైడే ప్రతి ఒక్క ఫ్రైడే ప్రతి హీరోది అది మనం గుర్తించుకోవాలి. ప్రతి హీరో సినిమా ఆడాలి. ఈ సంవత్సరం 350 కోట్లు కాదు 1000 కోట్లు రామ్ చరణ్ గెలిస్తే నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రైడే మా హీరో గొప్ప అని చెప్పుకోవాలి. అంతేగాని మా హీరో కలెక్షన్ ఏ హీరో, అందరు హీరోలు గొప్పని. అందరు హీరోలు మూవీలో నచ్చింది ఏంటంటే మనం ఏదైతే మన వ్యక్తిత్వం కోసం మనం ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైతే పల్లెటూరులో ఉంటారో
ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేదు, మనం ఈ ప్రపంచంలో ఉన్నామా, మనం దేంట్లో ఐడెంటిటీ లేదు అని ఐడెంటిటీ కోసం వెతుకులాదేదే సినిమా. ఎందుకంటే నువ్వు గోల్డ్ మెడల్ గెలిచినా కూడా గోల్డ్ మెడల్ తీసుకోకుండా నా ఊరికి రైలు ఆగాలి అనే ఉద్దేశంతో నా సినిమాని చూపించిందంటే దాని ప్రతి ప్లస్ అనేది ఉంటది, మైనస్ అనేది ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారు. ల్యాగ్ ఉంటది నా, ల్యాగ్ లేకుండా ఎట్లుంటది? నీకు అన్ని చూపించాలంటే ల్యాగ్ లేకుండా 2 గంటల్లో చూపిస్తారా చెప్పండి? గంటల సినిమా అయిపోతుందా? అయిపోదు కదా. గంటల సినిమా అయిపోదు కదా. ప్రతి ఒక్కటి ఉంటది, ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. మనం ఒక పెళ్లికి వెళ్తాం, పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం చేసేస్తాం. ఒకడు అంటారు కూరలో ఉప్పు లేదు, కూరలో చక్కెర అయింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటారు. అట్లా ఉంటుందా చెప్పండి? అందరికి నచ్చాలని లేదు కదా. కానీ నువ్వు ముందే సినిమాని ఎందుకు చంపేస్తున్నావు? బయటికి రాగానే సినిమాని ఎందుకు చంపేస్తున్నారు? కావాలని నెగిటివ్ ప్రచారం ఎవరు చేయకండి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, ఒక సినిమా వెంబడి ఎంతో మంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికియాలి. ఇప్పుడు నిర్మాత ముందుకు రాకపోతే ఎంతో మంది చూడండి, మీరు రోడ్ల మీద పడి 300 కోసమైనా కూడా పొట్టకుట్టి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అన్యాయం చేయకండి. మీరు సినిమా చూసొచ్చి మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. థ్యాంక్ యూ అన్న.